బ్రేకింగ్ న్యూస్. నెల్లూరు జిల్లాలో టీడీపీ నేత దారుణ హత్యకు గురయ్యారు. జలదంకి మండలం గుట్టుపల్లి చింతలపాలెంలో టీడీపీ నేత గొట్టిపాటి ప్రసాద్ ని కత్తితో గొంతు కోసి గుర్తు తెలియని దుండగులు హత్య చేశారు. ఊరి చివరలో కోళ్ల ఫామ్ లో ప్రసాద్ ని పని చేసుకుంటూ ఉండగా దుండగులు ఈ దారుణానికి ఒడిగట్టినట్లుగా తెలుస్తోంది. ఘటన ఇటు స్థలాన్ని పోలీసులు చేరుకుని విచారిస్తున్నారు. హత్యకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు పోలీసులు. రాజకీయపరమైన కారణాలున్నాయా లేక వ్యక్తిగత కక్షలు సైతం ఏమైనా ఉన్నాయా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తును చేస్తున్నారు. నెల్లూరు జిల్లాలో టీడీపీ నేత దారుణ హత్యకు గురయ్యారు. జలదంకి మండలం గట్టుపల్లి చింతలపాలెంలో టీడీపీ నేత గొట్టిపాటి ప్రసాద్ ని కత్తితో గొంతు కోసి గుర్తు తెలియని దుండగులు హత్య చేశారు. ఊరి చివరిలో కోళ్ల ఫారంలో ప్రసాద్ పనిచేసుకుంటూ ఉండగా దుండగులు ఈ దారుణానికి ఒడిగట్టినట్టుగా తెలుస్తోంది. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని విచారిస్తున్నారు. హత్యకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు. రాజకీయపరమైన కారణాలున్నాయా లేక వ్యక్తిగత కక్షలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తును కొనసాగిస్తున్నారు. టీడీపీ నేత దారుణ హత్యకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సురేంద్ర అందిస్తారు. సురేంద్ర, చెప్పండి, ఇటు టీడీపీ నేతకు సంబంధించిన ఫ్యామిలీ ఏమైనా రెస్పాండ్ అవుతుందా? ఆయనకి రాజకీయ కక్షలు కాకుండా ఇటు వ్యక్తిగతంగా ఎవరి మీదైనా అనుమానాలు ఉన్నాయా? వాళ్ళు ఏమంటున్నారు? అసలు అక్కడ అప్డేట్స్ ఏంటి? జలదంకి మండలం గట్టుపల్లి చింతలపాలెంలో టీడీపీ నేత అయినటువంటి గట్టుపాటి ప్రసాద్ అని గుర్తులే తెలియనటువంటి దుండగులు హత్య చేయడం అక్కడ కలకలం రేపుతుంది. అక్కడ ఉన్నటువంటి ప్రసాద్ తన సొంత కోళ్ల ఫారంలో ఉన్నటువంటి నేపథ్యంలో అక్కడికి కొంతమంది గుర్తు తెలియనటువంటి వ్యక్తులు వచ్చి కోళ్లు కావాలని అక్కడికి వచ్చినట్లుగా తెలుస్తుంది. 2 వ్యక్తులు వచ్చారని చెప్పి ఇప్పుడే డిఎస్పీ శ్రీధర్ కూడా చెప్పడం జరిగింది. వచ్చినటువంటి వారు కోళ్ల కోసం వచ్చి ఆ యొక్క హత్య చేసి అక్కడి నుంచి పరారయ్యారని చెప్పి కూడా తెలుస్తా ఉంది. అయితే ప్రస్తుతానికైతే ఇది రాజకీయ హత్య కాదు, ఇది వ్యక్తిగతంగా ఎవరో తెలిసి ఉంటారని చెప్పి కూడా దాన్ని గట్టిగా విచారణ చేస్తా ఉన్నాము. దానిపైన కూడా విషయాలన్నీ కూడా ఆరా తీస్తున్నామని చెప్పి డిఎస్పీ వెల్లడించడం జరిగింది. అయితే ఆ యొక్క ఊరు చివరన తనకి సొంత కోళ్ల ఫారం ఉన్నటువంటి నేపథ్యంలో అతను చెన్నైలో సెటిల్ అయినప్పటికీ యొక్క తన కోళ్ల ఫారం తన సొంత గట్టుపల్లి చింతలపాలెంలో ఇక్కడ కోళ్ల ఫారాన్ని నిర్వహిస్తూ అప్పుడప్పుడు వచ్చిపోతుంటారని కూడా సమాచారం తెలుస్తుంది. దానికి సంబంధించి వాళ్ళ బ్రదర్ అయినటువంటి వెంకటేశ్వర నాయుడు కూడా మాట్లాడటం జరిగింది. అయితే మా తమ్ముడికి ఎలాంటి ఆర్థిక లావాదేవీలు లేవు, కానీ ఇది ఎవరు చేశారు ఏంటన్నటువంటి విషయాన్ని పోలీసులే ఆరా తీసి బయట పెట్టాల్సినటువంటి అవసరం అయితే ఉంది. అయితే దీనికి సంబంధించి ఎలాంటి రాజకీయ హత్య అయితే కాదని చెప్పి ఇటు కుటుంబ సభ్యులు అదేవిధంగా పోలీసులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే ఒక్కసారిగా ఆ యొక్క కోళ్లఫారం వద్ద ఈ యొక్క ప్రసాద్ ని హత్య చేసినటువంటి సంఘటన అక్కడికి వచ్చినటువంటి ఒక డాక్టర్ వ్యక్తి మేతను తీసుకురావడం జరిగింది. ఆ వ్యక్తి చూసి ఇటు వారి కుటుంబ సభ్యులకి సమాచారం ఇచ్చారు. తర్వాత కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే అక్కడికి పోలీసులు చేరుకొని ఆ యొక్క హత్యకు గురైనటువంటి ప్రసాద్ ను పోస్ట్ మార్టం నిమిత్తం కూడా పంపించడం జరిగింది. అయితే ఈ హత్యకు గల కారణాలపైన పూర్తి వివరాలు ఇంకా పోలీసులు అయితే ఆరా తీసుకున్నటువంటి నేపథ్యంలో వివరాలు ఇంకా వెల్లడించాల్సి ఉంది. ఈ యొక్క హత్యకు గల కారణాలు ఎవరు ఏంటన్నటువంటి విషయాలు కూడా తెలియాల్సి ఉంది. అయితే ప్రస్తుతానికైతే ఇది రాజకీయ హత్య కాదు అని చెప్పి అయితే పోలీసులు అయితే చెప్తా ఉన్నారు. ఎవరు వ్యక్తిగతంగా చేసినటువంటి హత్య అని చెప్పి వారు చెప్తున్నటువంటి నేపథ్యం అయితే ఉంది. సర్తాజ్, అదే సురేంద్ర, దానికి సంబంధించి టీడీపీ సైడ్ నుండి ఏమైనా వాదన వినిపిస్తుందా? వాళ్ళు ఎవరైనా మాట్లాడటం జరిగిందా? అంటే ఆ గ్రామంలో ఆ యొక్క గట్టుపల్లి చింతలపాలెం గ్రామంలో సెకండ్ క్లాస్ లీడర్ గా అక్కడ ఆయన టీడీపీ కార్యక్రమాలు కూడా చేపడుతూ ఉంటారు. గతంలో కూడా చంద్రబాబు నాయుడుతో కూడా దిగినటువంటి ఫోటోలు కూడా ఉన్నాయి. అయితే ఆ యొక్క కార్యక్రమంలో భాగంగా ఈ యొక్క రాజకీయ కక్షలు అయితే ఇక్కడైతే ఏమి లేవనేది కూడా తెలుస్తా ఉంది. ఆ నేపథ్యంలో ఏవైనా వేరే ఏమన్నా ఉన్నాయా అన్నటువంటి విషయాలపైన కూడా పూర్తిగా అయితే పోలీసులు ఆరా తీస్తా ఉన్నారు. అక్కడ ఆ గ్రామంలో మటుకు ఆ యొక్క టీడీపీ లీడర్ గా కొనసాగుతున్నారని చెప్పి ఇక్కడ చెప్తున్నారు. అయితే అప్పుడప్పుడు చెన్నైలో సెటిల్ వాళ్ళ కుటుంబం అంతా సెటిల్ అయినప్పటికీ ఏమన్నా కార్యక్రమాలు ఉన్నప్పుడు లేదా తన కళ్ళ ఫారానికి సంబంధించి ఏదైనా అవసరమైన నేపథ్యంలో ఇక్కడికి వచ్చి పోతుంటారని చెప్పి కూడా తెలుస్తా ఉంది. అయితే ప్రస్తుతం పోలీసులు చెప్తున్నటువంటి ప్రకారం రాజకీయ హత్య కాదనేది పోలీసులు చెప్తున్నటువంటి వర్షను. అయితే
ఆ హత్యకు గల కారణాలు ఇప్పటికే కొంత సమాచారం కూడా పోలీసులకు తెలుస్తా ఉంది. మరి సాయంత్రం లోపు ఈ యొక్క హత్యకు గల కారణాలు కూడా పూర్తిగా వెల్లడిస్తామని అయితే డిఎస్పీ శ్రీధర్ చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ సురేంద్ర.